పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు రచించిన మహిళా జాగృతి అభియాన్ విశ్లేషణకు అందరికీ స్వాగతం. ఈ అద్భుతమైన ప్రయాణాల్లో ఇది మనం మొదటి అడుగు, అంటే ఇది మొదటి భాగం. సరే, మరి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా స్త్రీ శక్తిని ఒక దైవిక స్వరూపంగా మన సంస్కృతిలో ఎలా చూశారో చూద్దాం. ఆ తర్వాత మధ్యయుగంలో ఆ గౌరవం ఎలా మసకబారిందో తెలుసుకుందాం. అక్కడి నుంచి పరివర్తన ఎలా మొదలైందో, చివరిగా 21వ శతాబ్దం మహిళల శతాబ్దం అని ఎందుకంటున్నారో చర్చిద్దాం. ఇక మొదటి అంశంలోకి వెళ్దాం. స్త్రీ శక్తి, దైవిక స్వరూపం. అసలు ఆదిశక్తిని మనం ఎలా కీర్తిస్తామో చూద్దాం. అంటే ఈ సృష్టికి మూలమైన సృజనాత్మక శక్తిగా స్త్రీకి ఎలాంటి పూజ్యమైన దైవికమైన స్థానముందో ఈ గ్రంథం వివరిస్తుందన్నమాట. జీవనదాయిని బ్రహ్మచేతన, ఎంత అద్భుతమైన మాట కదా! అంటే స్త్రీయే ఆదిశక్తి, మహామాయ, జీవాన్ని ఇచ్చే చైతన్య స్వరూపం. ఆమె లేకపోతే ఈ సృష్టే లేదు, ఈ అస్తిత్వమే లేదు అని ఈ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తోంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే, కాని ఒకసారి గమనిస్తే చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. చూడండి, లక్ష్మీనారాయణ్, ఉమామహేష్, సీతారాం, రాధేశ్యామ్ ఇలా ఏ దైవిక జంట పేరు తీసుకున్నా ముందు అమ్మవారి పేరే వస్తుంది. ఇది మన సంస్కృతిలో స్త్రీకి ఎంతటి గౌరవాన్ని, ప్రాధాన్యతను ఇచ్చారో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? మన పురాణాల్లో, చరిత్రలో ఇలాంటి శక్తి స్వరూపిణులు ఎందరో ఉన్నారు. ఒకవైపు 5గురు దేవపుత్రులకు జన్మనిచ్చిన కుంతీదేవి, మరోవైపు చక్రవర్తి భరతుణ్ణి తీర్చిదిద్దిన శకుంతల, అంతెందుకు సాక్షాత్తు త్రిమూర్తులనే పసిపాపలుగా మార్చేసిన అనసూయ, ఇంకా యాజ్ఞవల్క్యుడితో శాస్త్రార్థం చేసిన గార్గ్య వంటి గొప్ప ఋషికలు. మన చరిత్ర మొత్తం ఇలాంటి స్ఫూర్తిదాయకమైన స్త్రీమూర్తుల కథలతో నిండి ఉంది. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్నొస్తుంది. ఇంతటి ఉన్నత స్థానంలో, ఇంత గౌరవంలో ఉన్న స్త్రీ ఆ తర్వాత తన గౌరవాన్ని ఎలా కోల్పోయింది? అసలు ఏమైంది? జవాబు: మధ్యయుగం. ఇది ఒక రకంగా స్త్రీ గౌరవానికి పట్టిన గ్రహణం అని చెప్పొచ్చు. అవును, ఆ గౌరవం కాలక్రమేణా మసకబారిపోయింది. సమాజం ఒక చీకటి యుగంలోకి అడుగుపెట్టింది. దీన్ని సహజమైన క్రమానికి విరుద్ధంగా జరిగిన ఒక విషాదంగా ఈ గ్రంథం వర్ణిస్తోంది. ఈ మాట చూడండి, కల్పవృక్షాన్ని నల్ల బొగ్గుగా మార్చేశారు. అంటే కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షంలాంటి స్త్రీని ఏ విలువలేని నల్ల బొగ్గుగా మార్చేశారని ఎంత ఆవేదనతో చెప్పారో కదా! ఆమె దైవిక హోదాను పూర్తిగా లాగేసుకున్న ఆ చీకటి రోజుల్ని ఈ ఒక్క వాక్యం కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. అంతేకాదు, సమాజంలో 2 రకాల న్యాయాలు మొదలయ్యాయి. అవేంటంటే, స్త్రీకేమో పతివ్రతగా ఉండటం తప్పనిసరి చేశారు, కాని పురుషుడికి మాత్రం పత్నీవ్రత అనే నియమమే లేదు. చూశారా ఎంతటి ద్వంద్వ ప్రమాణాలో? ఇది సమాజంలో ఎంత పెద్ద అసమతుల్యతకు కారణమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అణిచివేత అనేది రకరకాల రూపాల్లో బయటపడింది. ఆడపిల్లని పంజరంలో పెట్టిన పక్షిలా ఇంటికే పరిమితం చేశారు. ఆడపిల్ల పుడితే అదొక దురదృష్టంలా చూడ్డం మొదలుపెట్టారు. విద్య, హక్కులు ఇలాంటివేవి వాళ్లకు అందకుండా చేశారు. వాళ్లను 2వ తరగతి పౌరులుగా, ఇంట్లో పనిచేసే దాసిగా చూడ్డం, ఇలా దైవదత్తమైన ప్రతి హక్కునూ లాగేసుకున్నారు. కాని ఏదీ శాశ్వతం కాదు కదా! ఈ పరిస్థితి కూడా ఎల్లకాలం నిలవలేదు. సమాజంలో ఒక పెద్ద తుఫానులాంటి మార్పు మొదలైంది. ఒక ఆపలేని పరివర్తన ప్రవాహం ముందుకు దూసుకొచ్చింది. ఈ మార్పు ఎలాంటిదంటే, అది ఒక సామాజిక సంస్కరణల వెల్లువలా వచ్చింది. జమీందారీ వ్యవస్థ అంతమైంది, సతీసహగమనం లాంటి దురాచారాలు కనుమరుగయ్యాయి, అంటరానితనం నిర్మూలన దిశగా అడుగులు పడ్డాయి. మొత్తంగా సమాజంలో ఒక నూతన చైతన్యం వెల్లివిరిసింది. పాత అణిచివేత సంకెళ్లన్నీ ఒక్కొక్కటిగా తెగిపడ్డాయన్నమాట. ఇలా మొదలైన ఈ మార్పు ప్రవాహం మనల్ని నేరుగా ఎక్కడికి తీసుకొచ్చిందంటే 21వ శతాబ్దంలోకి. అవును, ఈ శతాబ్దాన్ని నారీ శతాబ్దం అని పిలుస్తున్నారు. ఒక ఉజ్వల భవిష్యత్తుకు ఇది నాంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ 30%. భారతదేశంలో పంచాయతీ ఎన్నికలలో మహిళలకు 30% రిజర్వేషన్లు కల్పించడమనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్లో ఈ విధానం ఇంకా విస్తరిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఇది కేవలం మన దేశానికే పరిమితం కాదు.
ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ సత్తా చాటుతున్నారు. రాజకీయాల్లో ఇందిరాగాంధీ, గోల్డామీర్, మార్గరెట్ టాచర్, శాస్త్రరంగంలో మేడం క్యూరీ, సేవారంగంలో మదర్ తెరీసా, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలోనూ మహిళలు అద్భుతమైన నాయకులుగా ఎదిగారు. మన దేశంలోనే దీనికొక అద్భుతమైన ఉదాహరణ ఉంది. అదే కేరళ. అక్కడ మహిళల అక్షరాస్యత దేశంలోనే అత్యధికం. దాని ఫలితమేంటో తెలుసా? జనాభా పెరుగుదల నియంత్రణలో ఉంది. ఆర్థికంగా రాష్ట్రం చాలా పురోగమించింది. అంతేకాదు, నేరాల రేటు కూడా చాలా తక్కువ. అంటే మహిళలు విద్యావంతులైతే ఒక సమాజం ఎంత ఉన్నతంగా ఎదుగుతుందో చెప్పడానికి కేరళ ఒక ఆదర్శమన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ పురోగతి ఆగేది కాదు. ఇదేదో తాత్కాలికంగా వచ్చిన ట్రెండ్ కాదు. ఇది మానవ సమాజంలో వస్తున్న ఒక మౌలికమైన మార్పు. దీన్ని ఎవ్వరూ వెనక్కి తిప్పలేరు. అయితే ఇక్కడే మనందరం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఈ నవశకంలో తిరిగి జాగృతమైన ఈ స్త్రీ శక్తి ప్రపంచానికి ఎలా మార్గనిర్దేశం చెయ్యబోతోంది? రాబోయే భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దబోతోంది? ఈ ప్రశ్నతోనే ఈ మొదటి భాగాన్ని ముగిద్దాం.